ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అత్తయ్య గారు, అక్క నిజంగానే ప్రెగ్నెంట్ కాదు అంటారా? కాదు అని నా నమ్మకం శరణ్య. డాక్టర్ విషయం ఏంటో చెప్తేనే గాని నాకు పూర్తిగా కన్ఫర్మేషన్ రాదు. అది మన ఉమ్మడి కుటుంబాన్ని ముక్కలు చేయాలని, ఇంట్లో సంతోషమే లేకుండా చెయ్యాలని ఎన్నో కుట్రలు చేస్తూ అందరినీ మోసం చేస్తూనే వస్తోంది. అలాంటి అనన్య ఇలా నిన్ను నమ్మించి నాటకం ఆడటం పెద్ద విషయమేం కాదు. నువ్వు ఎక్స్పెక్ట్ చేసింది కరెక్టే ఆనంద. తను ప్రెగ్నెంట్ కాదు. క్లియర్గా టెస్ట్ చేశాను. ఏ అనుమానం లేదు. ఇప్పటికైనా అర్థమైందా శరణ్య నీకు? తను ప్రెగ్నెంట్ కాదు. అనన్య నిన్ను నమ్మించి మోసం చేస్తోంది అని ఒప్పుకుంటావా? ఈ బిడ్డని క్షేమంగా ఈ కుటుంబానికి అందించాల్సిన బాధ్యత నా మీద ఉంది శరణ్య. ఈ రిపోర్ట్స్ నావి కాదు, నీవు నా అత్తయ్య గారితో చెప్పేస్తాను. వద్దు శరణ్య, అంత పని మాత్రం చేయకో. గుడ్డుగా బలవంతంగా నాకు అబార్షన్ చేయిస్తారు. ఒప్పుకుంటాను అత్తయ్య, ఒప్పుకుంటాను. నన్ను క్షమించండి. అక్క ఇలాంటి విషయాల్లో కూడా ఇలా చేస్తుందని ఊహించలేదు. ఒళ్ళంతా విషాన్ని నింపుకున్న దానికి ఇలాంటివి చేయడం పెద్ద విషయమేం కాదులే. ఇక నుంచైనా నువ్వు దాంతో జాగ్రత్తగా ఉండాలి. అలాగే అత్తయ్య గారు. ఇంకా తన మాయ మాటలు నేను నమ్మను. సరే, త్వరగా వెళ్ళాలి. తనకి మళ్ళీ స్పృహ వచ్చేలోపు మనం ఇంటికెళ్ళాలి. ఉండు, నేను తనని తీసుకొస్తాను. ఇతనేంటి ఇక్కడున్నాడు? అత్తయ్య, నేను ఇప్పుడే వస్తాను. సరే, త్వరగా రా. పద బాబు. అన్నయ్య,
ఎవరు మేడం మీరు? అన్నయ్య, నేను సమీరాని. సమీరానా? ఏ సమీరా? నీ చెల్లెలన్నయ్య. నువ్వు నువ్వు నా చెల్లి సమీరా ఏంటి? అవునన్నయ్య, నీ చెల్లి చచ్చిపోలేదు. జరిగిన ప్రమాదంలో రూపం పోగొట్టుకున్నాను. ఇలా మరో మొహాన్ని మార్ఫింగ్ చేసుకొని నన్ను నేను ఇలా మార్చుకొని తిరిగొచ్చాను. ఆ, సమీరా, నేను నమ్మలేకపోతున్నాను. నమ్మాలన్నయ్య. నువ్వు తప్ప ఈ ప్రపంచంలో ఎవ్వరూ నన్నుగా గుర్తుపట్టలేరు. కనీసం నువ్వైనా నా మాట యాక్సెప్ట్ చేయకపోతే ఇంక మనం అనుకున్నది ఎలా సాధించగలం? అన్నయ్య, నేను నీ చెల్లిని, నీ చెల్లి సమీరాని. ఇదిగో చూడు, చిన్నప్పుడు నీ పేరుని టాటూ వేయించుకున్నాను. ఇది చూసైనా గుర్తుపట్టానయ్యా. చెల్లమ్మా, నువ్వేనా? నేను చూస్తుంది నిజమేనా? అవునన్నయ్య, నేనే సమీరిని. గుర్తుపట్టావా? ఎవరు మేడం మీరు? డాక్టర్ గారు, మా అన్నయ్య కోలుకోవడానికి ఇంకా ఎంత టైం పడుతుంది? చెప్పలేం మేడం, బట్ ట్రీట్మెంట్ అయితే చేస్తున్నాం. డాక్టర్, ఎంత ఖర్చైనా పర్లేదు, మా అన్నయ్య త్వరగా కోలుకోవాలి. ప్లీజ్. తప్పకుండా మా ప్రయత్నం మేము చేస్తాం. ఓకే. అండ్ ఇన్స్పెక్టర్ సంతోష్ గారు కూడా సార్ గురించే వెయిటింగ్. చాలా స్పెషల్గా కేర్ చేయమని చెప్పారు. థ్యాంక్ యూ మేడం. డాక్టర్ గారు, మీరు నన్ను గుర్తుపట్టలేదా డాక్టర్? గుర్తుపట్టలేదా అంటే అది అదే డాక్టర్ గారు, సమీరాకి మీరే కదా క్యాన్సర్ ట్రీట్మెంట్ చేశారు. అవునవును, నేనే. కానీ ఆ అమ్మాయికి క్యాన్సర్ లేదు. అయినా సరే మీరు ఆవిడ జబ్బుకి ట్రీట్మెంట్ చేశారు కదా? అబ్బే, అలాంటిదేమీ లేదే. ఆవిడికి క్యాన్సర్ లేదని ఎవరు చెప్పారు? క్యాన్సర్ ఉంది. అబద్ధం.